శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెలలో గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగానే ఉంది. దానివల్ల అనుకూల ఫలితాలే ఉంటాయి. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు జూలై నెలలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో, ప్రయాణాల విషయంలో మేషరాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అకాల భోజనం ఉంటుంది. అకాల భోజనం లేకుండా వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం అవసరం. అలాగే కొంతమందితో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళకండి, మాట పట్టింపులకి పోకండి. అప్పుడు సమస్యల నుంచి బయటపడవచ్చు, సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న మాట పట్టింపులే పెద్ద పెద్ద విరోధాలుగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. మాట పట్టింపులు వస్తే చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అవసరం. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి వెంటనే సమసిపోతూ ఉంటాయి. వాటిని పెద్దది చేయకుండా జాగ్రత్త పడాలి. శత్రువుల వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రు బాధలు అనేవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. చేస్తున్న పనుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అంతిమంగా మంచి శుభ ఫలితాలని అందిపుచ్చుకోగలుగుతారు. అయితే సోదర వర్గంతో మాత్రం వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా సమన్వయంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అలసట ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. సకాలంలో ఆహారాన్ని స్వీకరిస్తూ ఒత్తిడి, శ్రమ అధిగమించినట్లయితే జూలై నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు లభిస్తాయి. జూలై నెలలో మేషరాశి వాళ్ళకి కలిసొచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 2, 4, 12, 14, 18, 23, 29. ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి. అనుకూలించని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 7, 9, 16, 21, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా మేషరాశి వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. స్తోత్రం చదువుకోవటం వీలు కాని పక్షంలో ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే శనివారాలు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకున్నా కూడా జూలై నెలలో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.